సంక్రాంతికి వసనం చిత్రం రూపంలో కెరియర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మళ్ళీ వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తానని సమాచారం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబడుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ టీం నుండి రానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఒక సినిమా చేసి అది సంక్రాంతికి విడుదల చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద జరిగే విధ్వంసాన్ని ఊహించగలమా? చూడాలి. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత హైప్ ని క్రియేట్ చేయబోతుందో. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేశాడు. కానీ బన్నీ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ చిత్రంలో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ కు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలని నిర్ణయించాడు. గతంలో అనౌన్స్ చేసిన సినిమాని ఇప్పుడు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. గతంలో వీరి కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. ఇప్పుడు మళ్ళీ ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అభిమానులు ఈ కాంబో నుంచి మరో సూపర్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తీయడానికి రెడీ అవుతున్నాడు. ఇక గుంటూరు కారం సినిమా యావరేజ్ గా నిలిచింది. దాంతో వెంకటేష్ తో తీయబోయే సినిమాతో త్రివిక్రమ్ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. గతంలో వీరి కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. ఇప్పుడు మళ్ళీ ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఒక సినిమా చేసి అది సంక్రాంతికి విడుదల చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద జరిగే విధ్వంసాన్ని ఊహించగలమా? చూడాలి. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత హైప్ ని క్రియేట్ చేయబోతుందో. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని గట్టిగా నొక్కేయండి.